ఒకరి కొరకు శ్రమ పడేవారు, ఒకరి కొరకు వేదన పడేవారు వారు హాయిగా సుఖంగా ఉన్నట్టుండ్రు. కానీ ఇది ఇతరుల కోసం శ్రమ పడుతున్న వారు శ్రమ పడుతున్నట్టే, కొన్ని పర్యాయములు వారి కంటే ఎక్కువ వేదన పొందుతున్నట్టే. అయ్యో నా వారు ఎందుకు ఇలాగయ్యారు, మనం ఎవరిని అధికముగా ప్రేమించుచున్నామో వారికి ఏదైనా ఆపద వస్తే అది వారికి సంభవించినట్లుగానే భావించేవారు. ఇబ్బందులలోనూ ఇరుకులలోనూ ఉంటే, అవమానాల్లోనూ అవస్థల్లో ఉంటే వారిపై మనము ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం ఎంత వేదన పడతాము, ఏడుస్తూ ఉంటాము, అన్నపానముల మీద ఆశ లేకుండా ఉంటాము. ఎందుకు మీరు ఇలాగున్నారు అంటే, అయ్యో నా సోదరుడు శ్రమలో ఉన్నాడు, నా సోదరి శ్రమలో ఉన్నది, నా బిడ్డలు శ్రమలో ఉన్నారు, నా రక్త బంధువులు శ్రమలో ఉన్నారు. బహుశా మానవుల యొక్క పరిధి తమ వారి కొరకు మాత్రమేనేమో, కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ పరిధి ఎంతవరకు విస్తరించిందంటే ప్రపంచములో ఉన్న మానవులందరినీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎవరైనా ఏమైనా బోధలు చెబితే ఆ బోధలు చెప్పేవారు కూడా ఒక పర్యాయము మీ మనస్సు ఎలాంటిదో, దూషించుటకు మీకు నోరు ఎలాగ వచ్చుచున్నదో, ద్వేషించుటకు మీకు మనసు ఎలాగ పుట్టుచున్నదో, చెడ్డ మాటలు, ఒకరి యొక్క పేరును పరువును ప్రతిష్టను పాడు చేసేటటువంటి పలుకులు మీ నోట నుండి ఎందుకు వచ్చుచున్నవో, అలాంటివేమియు యేసుక్రీస్తు ప్రభు నోట నుండి రాలేదు. ఆయనను అనుసరించే వారందరూ కూడా అలాగుననే ఉండాలని ఆయన బోధించారు. అనగా లోకమంతయు కూడా దేవుని బిడ్డలుగా దేవుని మార్గములో, తండ్రి మార్గములో బిడ్డలు ఎలాగూ నడవాలని తండ్రి కోరుకుంటాడో యేసు ప్రభు మార్గములో నడవవలనని యేసు ప్రభు తాను కలుగజేసిన మానవుల అందరి విషయములో ఆయన కోరుచున్నాడని గమనించండి.